వదన అనేక దివ్యాయుధ కుసుమాంజలులయ్యా వజ్రాంగబలి రామహృద్రంజన వీరా వజ్రాంగబలి పారాయణమయ్యా పంచముఖ పంచభూత శాసక పంచాదశ నేత్ర భద్రరుద్రదీధితి ఉగ్రమారుంచభూత శాసక పంచాదశ నేత్ర భద్రరుద్రదీధితి ఉగ్రమారుతి కాప్యతేజ కలిమలహారీ శతశతర విభాసమాన సంస్థుతులయ్యా పంచముఖ రుద్రతేజ దండములయ్యా పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా ప్రణామమయ్యా భక్త శిఖామణులకి నమస్కారం. ఇంకా ఎక్కువ కాలయాపన చేయకుండా గురువు గారి చేత జ్యోతి ప్రజ్వలన చేయించి మీ అందరి తరఫున నేను అని చెప్తూ అతను గొప్పతనాన్ని చెప్తాడు. ఇక్కడ ఆ చెప్పినప్పుడు వానర వీరులందరూ జాంబవంతుడితో వంత పాడుతూ స్తుతిస్తారండి. ఆ స్తోత్రం చేస్తున్నప్పుడు హనుమంతుడు నెమ్మదిగా పెరుగుతావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం పరస్పర విరుద్ధమని అనుకోవడానికి లేదు. వేటి సమన్వయాలు వాటుకున్నాయి. చైత్ర పూర్ణిమ నాడు చేసినా అది సమంజసమే, వైశాఖ బహుళ దశమి నాడు చేసిన సమంజసమే. కొందరు ఎలా అన్వయించారంటే స్వామి ఉద్భవించినది వైశాఖ ఇది అయినా తర్వాత అయినా లేదా చైత్రంలోనూ వైశాఖంలోనూ ఏదైనప్పటికీ మొట్టమొదటి జన్మించిన తర్వాత మళ్ళీ ఆయన మూర్ఛితుడయ్యాక బ్రహ్మదేవుడు తిరిగి ఆయన తీర్చిన తర్వాత మళ్ళీ బలంగా ఆయన తయారై బ్రహ్మదేవుడి స్పర్శతో మళ్ళీ ఆయన ఉజ్జీవితుడయ్యాడు. ఆ తిథిని మళ్ళీ తీసుకోవాలని 2 తిథులుగా చెప్పడం జరిగిందని కొందరు అన్వయించారు. ఏదేమైనప్పటికి కూడా ఆ 2 తిథుల్ని మనం గౌరవించవచ్చు, ఆయా తిథుల్లో స్వామిని ఆరాధించవచ్చు. అంతేకాదు ఒక్కొక్క దేవతకి కొన్ని ప్రధాన తిథులు ఉంటాయి. ఒక్కొక్క తిథి నాడు ఆరాధనకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అంటే చైత్ర పూర్ణిమ నాడు ఆరాధన ఒక విశేషమైతే వైశాఖ బహుళ దశమి ఆరాధన ఒకటి, కార్తీక కృష్ణ చతుర్దశి అదొక ఆరాధన ఒకటి. ఇది హనుమద్ ఆరాధనలో విశేషం. మరొకటి మార్గశిర శుద్ధ త్రయోదశి కూడా హనుమత్ పూజకు చాలా విశేషం. ఇప్పటికీ చాలా చోట్ల హనుమద్ వ్రతము అని చేస్తారు. ఆ శుద్ధ త్రయోదశి విశేషం ఏంటో తర్వాత తెలుసుకుందాం. మొత్తానికి అంటే గ్రహభీ నివారణ అని హనుమంతుడికి ఒక పేరున్నది. అన్ని గ్రహబాధలు పోగొట్టగలడు. గ్రహబాధలు అంటే మనం అనుకునేటువంటి నవగ్రహ జాతక విశేషాలు మాత్రమే కాదు, గ్రహములు అంటే మనల్ని పట్టి పీడించే చాలా ఉంటాయి. అవి దేవతా గ్రహములు, బాలగ్రహములు, మాతృగ్రహములు అంటే చాలా చాలా ఉన్నాయి. ఇలాంటి గ్రహభీ బాధలు కూడా పోగొట్టగలిగే శక్తి హనుమద్ ఆరాధనలో ఉన్నది అని చెప్పడం కోసం గ్రహభీ నివారణ అన్నారు. అటువంటి స్వామి యొక్క జన్మ వృత్తాంతాన్ని మనం స్మరించుకున్నాం. తేజ ప్రతాప మహాజగబంధన తర్వాత మాట. తేజ ప్రతాపం అంటే తేజస్సు ప్రతాపము కలిగినటువంటి వాడు అన్నారు. ఇక్కడ
తేజస్సు అంటే పరాక్రమమునకు అర్థము, వర్చస్సునకు అర్థం ఉన్నది. ఇక్కడ ఒక మంచి పని చేయడం వల్ల, చక్కని జీవన విధానం వల్ల మన శరీరంలో ఒక తేజస్సు వస్తుంది. అలాంటి తేజస్సుని బ్రహ్మవర్చస్సు, రాజవర్చస్సు ఇలాంటి పేర్లు చెప్తూ ఉంటారు. అంటే వేదాధ్యయనం చేస్తూ వేదం ప్రకారం జీవించడం వల్ల వేదశక్తి వల్ల ఒక వర్చస్సు వస్తుంది, దాన్ని బ్రహ్మవర్చస్సు అంటారు. అలాగే ఒకడు ఒక పదవిలో ఉన్నప్పుడు ఒక తేజస్సు వస్తుందట, మళ్ళీ పదవి పోతూ ఉంటుంది. ఇలాంటివి కూడా చూస్తుంటాం లోకంలో. దీనికి మహారాజశ్రీ అని రాస్తుంటారు. శ్రీ అంటే తేజస్సు అనే అర్థం. అలాంటి ఒక తేజస్సు అంటే ఒక పుణ్యం వల్ల, ఒక పవిత్రత వల్ల, ఒక ఉన్నత స్థానం వల్ల వచ్చే గ్లో, ఆ తేజస్సు అని చెప్తుంటారు. హనుమంతుని యందు ఏ తేజస్సు ఉన్నది అంటే ఈ వర్చస్సు అనే దాని గురించి శాస్త్రాలు రకరకాల మాటలు చెప్తూ ఉంటారు. అయితే హనుమంతుని యందు వర్చస్సుని ఏం తేజస్సు అనాలి అంటే, బ్రహ్మచారి కనుక బ్రహ్మవర్చస్సు ఉట్టిపడుతోంది. రెండవది పరమేశ వర్చస అని ఒక మాట ఉన్నది, ఈశ్వర తేజస్సు ఆయనలో గోచరిస్తుంది కనుక అటువంటి తేజస్సు కలవాడు. అంతేకాదు దైవీ సంపద కలవాళ్లలో ఉండే లక్షణాల గురించి కృష్ణ పరమాత్మ గీతలో చెప్తూ, తేజ క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీ అని చెప్తారు. ఇక్కడ దైవీ గుణములు కలవాళ్లలో ఉండే లక్షణాలు ఏంటంటే తేజస్సు, క్షమ, ధృతి, శౌచము, అద్రోహము, నాతిమానిత ఈ లక్షణాలు ఉంటాయా అన్నారు ఇక్కడ. అంటే ముందుగా తేజస్సు చెప్పారు, తర్వాత క్షమ అంటే సహనము, ధృతి అంటే ధైర్యము, శౌచము అంటే పవిత్రత, అంతరంగ బహిరంగ శుద్ధిని శౌచం అనాలి. అద్రోహ ద్రోహ చింతన లేనివారు, నాతిమానిత అంటే గర్వం లేనటువంటి వారు. ఇవి దైవీ గుణములు ఉంటాయి. ఈ దైవీ గుణం లక్షణంలో తేజస్సు అని చెప్పారు. ఓజస్ తేజోద్యుతిధర అని కూడా మనం చదువుతున్నాం. అలాంటి తేజస్సు ఇక్కడ ఓజస్సు తేజస్సు అంటే లోపల ఉన్న బలాన్ని ఓజస్సు అనాలి, అది బయట ప్రకటింపబడితే తేజస్సు అనాలి అన్నారు. అటువంటి పైగా ఓజస్సు అన్నప్పుడు మామూలు బలాన్ని ఓజస్సు అన్నారు, అందరికీ బలం ఉంటుంది. కానీ జగత్తుని ధరించగలిగే పరమాత్మ యొక్క బలాన్ని మాత్రమే ఓజస్సు అనాలి అంటూ భాష్యకారులు చెప్పారు. ఓజస్ తేజోద్యుతిధర ఎలా ఉన్నదో ధారయామ్యహ మోజస అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు. దానికి భాష్యాన్ని ఆదిశంకరులు అంటారు, ఓజస్సు అనగా యద్బలం కామరాగ వివర్జితం జగద్విధారణ సామర్థ్యం అన్నారు. ఇక్కడ ఏ బలము కామరాగ దోషములుండదో, అంటే మనం ఒక బలం చూపించామంటే ఆ బలంతో కోరిక తీర్చుకోవాలనుకుంటాం. ఒక దాని మీద ప్రేమ, ఒక దాని మీద ద్వేషం కలిగి బలాన్ని చూపిస్తాం. కానీ ఈశ్వరుడి బలానికి అటువంటి రాగద్వేషాది వికారాలు ఉండవు గనక ఈశ్వరుని బలాన్ని ఓజస్సు అనాలి అన్నారు ఇక్కడ. అలాంటి ఓజస్సు పైగా దానితో లోకాన్ని నిర్వహించేది తేజస్సు. ఓజస్ తేజస్సు ఈ రెండింటిని చెప్పారు. అలాంటి తేజస్సు కలవాడు కనుక తేజ అన్నారు ఇక్కడ. ప్రతాప తర్వాతది హనుమంతుడు ఎంత ప్రసన్నాంజనేయుడు అంత ప్రతాపాంజనేయుడు. ప్రతాపము అంటే ఇతరుల్ని తప్పింపజేసేటువంటి వాడు, తప్పింపజేయుట అని ప్రతాపం అంటే శత్రువులకి తప్పింపజేసేవాడు కనుక ప్రతాప. మహాజగబంధన్ తర్వాత మాట అంటే గొప్పగా జగములన్నింటి చేత పూజింపబడువాడు. హనుమంతుడు కూడా ప్రత్యేకత ఇది. హనుమంతుడు సర్వజగత్ పూజ్యుడు. దానికి వాల్మీకి రామాయణంలోనే మనకు ఉదాహరణలు ఎన్నెన్నో కనబడుతుంటాయి. స్వామి ముందు తన స్వరూపాన్ని పెంచుతాడు. ఆ పెంచిన తీరు కిష్కింధకాండ చివరిలో వస్తుందండి సరిగ్గా. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.